నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దరఖాస్తును తిరస్కరిస్తూ అంతర్రాష్ట్ర జలాల వివాదం ఉంది. పై రాష్ట్రాల ఒప్పందం పై రాష్ట్రాల అమలుకు ఒప్పుకోవడం లేదు. దాంతోపాటు పర్యావరణ అనుమతి లేవు. దాంతోపాటు సిడబ్ల్యూసి అనుమతి కూడా లేదు. అసలు మిగులు జలాల వాటా ఏందో తేలలేదు. ఇవన్నీ ఉన్నాయి కనుక పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు, పై రాష్ట్రాల అభ్యంతరాలు, నేను చెప్పిన అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి సిడబ్ల్యూసితోని అట్లాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో జిఆర్ఎంబితో అనుమతులు తెచ్చుకున్నాక అప్పుడు మా దగ్గరకు రండి, అప్పటిదాకా మేము పర్యావరణ అనుమతులు ఇవ్వలేము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. దీని మీద తెలంగాణ 3 పార్టీలు మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అంటున్నాయి. దీనికి ఏమంటారంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు. కాగల కార్యం గంధర్వులు చేస్తే మేం చేసినట్టు చెప్పుకునే పార్టీలు తయారైనాయి. సరే, బీఆర్ఎస్ అప్పుడో ఇప్పుడు అభ్యంతరాలు పెట్టింది కాదట్లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ దీనికి పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్రంలోనేమో పుట్టిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసేదాన్ని కాదనదు. ఇటు పక్కన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడ బనకచెర్ల ఎజెండాలో పెడితే మేము బహిష్కరిస్తాము కేంద్ర సిడబ్ల్యూ పెట్టిన మీటింగ్ అని చెప్పి మరి బీరాల వాళ్ళకి అక్కడ పోయి పాల్గొని వచ్చిండ్రు. బనకచెర్ల ప్రాజెక్టు అక్కడ ఆ ప్రతిపాదన ఉంటే కూడా కనుక ఇప్పుడు చేసిన పని ఏంటంటే ఎవరు చేశారు కాగల కార్యం గంధర్వులు అంటే, ఒకటి వైసీపీ పార్టీ ఎంపీ గొల్ల బాబురావు అని ఆయన దరఖాస్తు పెట్టిండు పార్లమెంట్లో. ప్రశ్న అడిగింది ఏమనంటే, అయ్యా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఏదో ఉద్ధరిస్తామంటారు వీళ్ళు, అసలు నిజంగా అనుమతులు ఉన్నాయా లేవా, పర్యావరణ అనుమతులు ఇవన్నీ వచ్చినాయా లేవా అని పార్లమెంట్లో అడిగింది. అడిగితే అప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆ గొల్ల బాబురావు అనే ఎంపీ గారి ప్రశ్నకు జవాబుగా కీర్తివర్ధన్ సింగ్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి సమాధానం చెప్తూ ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు, ఆ దరఖాస్తును తిరస్కరించినాము, మళ్ళీ మొదటికి వచ్చింది, మీరు ఇవన్నీ అనుమతులు తీసుకొని సిడబ్ల్యూసి అట్లాగే ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పోయేటట్టు అట్లానే మన జిఆర్ఎంబి ఇట్లాంటివి అన్నీ తీసుకున్నాక అప్పుడు మా దగ్గర రండి, అప్పటిదాకా మా దగ్గరకు వచ్చే పని లేకపోమని తిరస్కరించడం అన్నారు. అయిపోయింది కదా, కీలకతం దుకాణం బంద్. దానికి ఏంటంటే వాళ్ళు గంధర్వులు తెరిస్తే మేము చేసినాం అన్నట్టు వీళ్ళు క్రెడిట్ చోరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ పక్కన పెడతారు, రాజకీయాలు పక్కన పెడతారు. అసలు దీనివల్ల నష్టమైంది లాభమైంది అని ఆలోచన చేస్తే ఏవైతే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు అవన్నీ అభ్యంతరాలు ఉన్నాయి. మొట్టమొదటి జిఆర్ఎంబి మిగులు జలాల సంగతి తేల్చలేదు. తెలంగాణ వాటా 968 టీఎంసీలని, ఆంధ్రకు 500 చిల్లర టీఎంసీలని తెలిసినా కూడా మరి మిగులు జలాలు ఎప్పుడు తెలుతాయి? పైన ఉన్న ఒరిస్సా శబరి నది ద్వారా వచ్చే ఒరిస్సా, అట్లానే పైన ఉన్న మన ఇంద్రావతి నది వస్తుంది, అక్కడి నుంచి మన ఛత్తీస్గఢ్, తర్వాత మన పైన మన నదులన్నీ కలుస్తాయి, మహారాష్ట్ర, తెలంగాణ, ఇవంతా అభ్యంతరాలు ఉన్నాయి కదా దీని మీద. రెండోది మిగులు జలాలు వరద జలాలు లెక్క తేలినా కూడా ఒకవేళ తేలితే కూడా తేలలేదు, తేలితే కూడా ఆ మిగులు జలాలు అన్ని రాష్ట్రాలకు పైన మంచడం జరుగుతుంది కానీ ఒక్క రాష్ట్రానికి అయితే ఇవ్వరు కదా. కింది పోయి నీళ్ళని మాకే అంటే వీల్లేదు కదా. మన కృష్ణా జిల్లాలో గతంలో ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటే మనకు ఒప్పుకున్నాం, కింది పోయి జలాలు మనకే వస్తాయి అనుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెట్టిగా ఒప్పుకున్నది. కానీ మీద ఆపుకుంటే ఏం చేయలేకపోతున్నాం, మనం ఇంకే వచ్చిన నీళ్ళు మనం వాడుకునే పరిస్థితి. అది కృష్ణా నది మీద, అది వేరు. ఇక్కడికి వచ్చేరకలు ఏంటంటే ఈ అభ్యంతరాలు మొత్తం తొలగించిన తర్వాత కొత్తగా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అనేది. ఇది మనం కొన్ని ఆంధ్రపత్రికలు కొన్ని ఏం రాసినాయి అంటే తెలంగాణ ఎడిషన్లలో కూడా ఏం లేదు, ఆ అనుమతులు తెచ్చుకుంటే ఇచ్చేస్తామన్నారు, అనుమతులు వచ్చినట్టేందో వస్తున్నారు. అది కూడా తప్పే అంటారు. అనుమతులు రాలేదు, చాలా నిష్పక్షపాతంగా రాసే పత్రికలు నేను చెప్పినట్టు చెప్పినాయి. అనుమతులు ఇవ్వడానికి ఇవన్నీ అభ్యంతరాలు ఉన్నాయి కనుక మేము ఇవ్వలేము, మీరు అవన్నీ అనుమతులు తెచ్చుకొని కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అంటే ఉన్న దరఖాస్తు పోయినట్టే కదా. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన ఏంటంటే ఇప్పుడు అందుకనే ఇక్కడ ఎందుకు పోయిందంటే చంద్రబాబు నాయుడు గారు వడ్డిచ్చేవాడు మనవాడే ఉన్నాడు కదా, పైన బీజేపీ ఉంది కదా, కూటమి ప్రభుత్వం కదా అని ఇచ్చేస్తారనుకున్నాడు. కానీ సాంకేతిక కారణాలతోని మంత్రిత్వ శాఖలు వట్టికి పనిచేయవు కదా, పార్టీ నాయకుడు చెప్పినట్టు వినయి కదా, కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు కదా, కనుక వాళ్ళు అభ్యంతరాలు టెక్నికల్ అభ్యంతరాలు పెట్టి తీసేసారు. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆయన కూటమి ప్రభుత్వం అది ఉంది కనుక అక్కడ పైన మా ప్రభుత్వం ఉంది కనుక వడ్డించేవాడు నావాడు కనుక వస్తాయని అనుకుని భ్రమపడి చేసిండు. కానీ అంటే ఇవన్నీ తీసుకోకుండా మొదలు దరఖాస్తు పెట్టాడు. అంటే తొందరపడి ఒక్క కోయిల ముందే కూస్తే ఏమైంది, మొత్తానికి ఎసరికి వచ్చేసింది.
ఇది మళ్ళీ ఈ మెడ మీద కత్తి ఇంకా వేలాడుతున్న తెలంగాణ మీద అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు సరే పర్యావరణాలను తెలియలేమన్నది, కానీ ఇంకొక ప్రాజెక్టు ముందర తీసుకొచ్చింది కదా సేమ్ అదే. బనకచెర్ల ప్రాజెక్టు స్థూలంగా చెప్పానంటే పోలవరం నుంచి బయలుదేరిన నీళ్లు అంటే ఇప్పుడు ఇప్పటికే 80 టీఎంసీలు జరుగుతూనే ఉంది. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి. తరలిస్తే దానివల్ల ఆ 80 టీఎంసీలు ఇంటర్ రివర్ చేంజ్ అంటే గోదావరి నీళ్ళను కృష్ణానది తరలిస్తే ఆ నీళ్లను ఎట్లా వాడుకోవాలి కింది స్థాయి అనే దానిలో అంతకు తగ్గట్టుగా మీది రాష్ట్రాలకు కృష్ణాలో వాటా ఇవ్వాలి. అది 80 టీఎంసీలు తరలిస్తుంది కనుక పట్టిసీమ ద్వారా ఇక తర్వాత బనకచెర్లకు వస్తాను నేను. ఆ 80 టీఎంసీలు ఏం చేయాలంటే పైకి ఏదైతే తరలించే నీళ్ళను పైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు 80 పంచాలి. అంటే వాళ్ళ పరివాహక ప్రాంతం ప్రకారం ఎంత వస్తుందంటే మహారాష్ట్రకి 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, తెలంగాణకు అదనంగా 80 టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణాలను కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది దాని మీద 45 టీఎంసీలు తెలంగాణకి అందాలి. ఆ 85కి దిక్కు లేదు, ఆ 80కే దిక్కు లేదు, 80లో 45కి దిక్కు లేదు. కానీ ఇప్పుడు 200 టీఎంసీల నీళ్ళు తీసుకుపోతాం అంటున్నారు. ఈ 200 టీఎంసీల నీళ్ళు ఎట్లా బనకచెర్ల ప్రాజెక్టు లెక్క ఏంటంటే అది సేమ్ మళ్ళీ కృష్ణాలో పడేయడం, కృష్ణా నుంచి పైకి నీళ్ళు ఎత్తిపోయడం, నాగానసాగర్ ఎత్తిపోయడం, అక్కడి నుంచి కిందికి మనకు బినుకొండ తాలూకాలో ఉన్న బొల్లాపల్లి పూర్తిగా కృష్ణానది ఒడ్డున ఉంటుంది. బొల్లాపల్లి దాకా తీసుకుపోవడం, అక్కడ పెద్ద రిజర్వాయర్ కట్టడం, అక్కడి నుంచి ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్న బనకచెర్లకు తరలించడం, ఆ నుంచి పెన్నా నది పరివాహక ప్రాంతంలో పెన్నా బేసిన్కి మళ్ళీ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం. ఇది ప్లాన్. 200 టీఎంసీల నీళ్లు అక్కడికి తరలించే క్రమంలో ఇప్పుడు ఇది ఫస్ట్ అవరోధం ఏర్పడ్డది. ఏది పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పి అటవీ శాఖ మంత్రి చేసేసి అయిపోయింది. తర్వాత దీన్ని ఇంకొక రకంగా మారుద్దామని ప్రయత్నం చేస్తుంది. విషయం అదే 200 టీఎంసీల దోపిడే, మిగులు జలాలు ఉన్నాయని చెప్పి ఆ 200 టీఎంసీలను బొల్లాపల్లి రిజర్వాయర్ దాకా పోకుండా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎత్తిపోసి ఇటు పక్కన అంటే బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల సాగర్ని ప్రకాశం జిల్లాలో నల్లమల సాగర్కి ఎత్తిపోయడం, మళ్ళీ దాని నుంచి మళ్ళీ పెన్నా నది పరివాహక ప్రాంతానికి చేయడం. ఇది రెండో ప్లాన్. అంటే బనకచెర్ల వద్దన్న కనుక పేరు మార్చాను. పేరు మార్చితే విషయం అదే కానీ పేరు మార్చే ప్రయత్నం చేశారు, ప్రాంతం మార్చింది. మూడో రిజర్వాయర్ అంటే బొల్లేపల్లి నుంచి బనకచెర్ల, బొల్లేపల్లి నుంచి నల్లమల సాగర అనేది తేడా అంతే. మిగతా అంతా సేమ్, పైప్ లైన్లు అన్నీ సేమే. కనుక దీని ద్వారా ఏమైంది, ఒకవేళ అదంటే కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అంటే పేరు మార్చి మళ్ళీ కొత్త చీర కట్టుకొని వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడు ఏం చేయాలి, చీర మనిషి వాళ్ళే చీర కొత్తదని మనం మాట్లాడాలి. అది లేదు, అది అంత అవగాహన వీళ్ళకి తెలంగాణ రాజకీయ పట్ల లేనలేదు అంటున్నాడు. పోనీ 200 టీఎంసీలు తీసుకపోతే ఇప్పుడు 80 టీఎంసీలకి దిక్కు లేదు అదనంగా తీసుకుపోతున్న నీళ్లకు, మరి 200 టీఎంసీలు తీసుకపోతే దానికి దిక్కు ఎట్లా? అందుకనే మిగులు జలాల వరద జలాలు తెలియదాకా ఇప్పుడు ఏదైతే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అభ్యంతరం పెట్టో అది కరెక్ట్ అంటున్నాను నేను, ఇవ్వడానికి వీలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక ముందు ఏది బనకచెర్ల కానీ నల్లమల సాగర్ ప్రతిపాదన ఎక్కడొచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి అక్కడ అడుగుతుంది కనుక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఏదో ఆంధ్రకి మేలు చేద్దామని చేస్తే ఇట్లాంటివి జరుగుతాయి. మొత్తానికి మోసం వచ్చేసింది కదా, కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటువంటి అక్రమంగా నీటిని తరలించకుండా తమిళనాడు రాజకీయాల్లో అందరూ ఒకటి కావాలి. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం రక్షించుకోవాలి, లేకపోతే కష్టం. కృష్ణా జిల్లా గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇప్పుడు బనకచెర్రది ఫెయిల్ అయింది, ఇప్పుడు కొత్తగా మరి నల్లమల సాగరాన్ని ముందర తీసుకొస్తే దాన్ని కూడా అడ్డగించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి రాయలసీమ ప్రజలు అన్యాయం చేయమని నేను అంటలేను, తప్పనిసరి కావాల్సిందే. ఏం చేయాలి, ఈ నీళ్ళు ఎత్తిపోసే నీళ్ళకు సమానంగా ఇంటర్ రివర్ చేంజ్ దాకా వస్తుందో దాన్ని పైకి మన పై రాష్ట్రాలకు వాటా ఇస్తే అప్పుడు అభ్యంతరం లేదు. దానికన్నా ముందు తెలంగాణ వాటా 965 టీఎంసీలు పూర్తిగా ఉపయోగించుకునేటట్టు చేయాలి. ఆ పైన ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ మేము బ్లాంకెట్గా మేము అభ్యంతరం పెట్టమనాలి. కానీ అంత విశాల హృదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదంటున్నాడు. ప్రజలకు బాగున్నది. ఎందుకు లేదంటే మొన్ననే చూసాం కృష్ణానదిలో పులిచింతల పక్క నుంచి ఒక లిఫ్ట్ ఇది మన ప్రెజర్ పైప్స్ వేసుకొని అదే కృష్ణానదిలోని మన ఆయకట్టునే ఎడమ కాలువలో పోసి పారిద్దామంటే 14,000 ఎకరాలకు రోజుకు 1/4 టీఎంసీ నీళ్లు తీసుకుపోదామంటే అనుమతించకుండా అభ్యంతరం పెట్టిందే. అటువంటిప్పుడు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అన్ని ప్రాజెక్టులకు అనుమతిస్తా అని అంటదా? అనదు కదా. కానీ అన్నారు అంటున్నాడు. అప్పుడు ఏమైందంటే ఉభయ కృషిలో పడి తెలంగాణలో 968 టీఎంసీలు గోదావరి నీళ్ళు వాడుకొని మాకు ఏం అభ్యంతరం లేదని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వాలి, బ్యాంక్ చెక్ ఇవ్వాలి. దాంతో మేము కింద తీసుకుపోయిన నీళ్ళు మీకు వాటా ఇస్తామనాలి. అప్పుడు పరిష్కారం అవుతుంది. అందుకనే రాయలసీమ బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఈ ఉభయ కృషిలో పడి అని కావాలంటే ఇటువంటి పనులు చేయాలి. దానికి కాను 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర వహించాలి. కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతుంటే వాళ్ళకు సరైన న్యాయం చేయాలి. కానీ కోతి రొట్టె ముక్కలాగా చేస్తే లాభం లేదు.
తగుజెప్పు ధర్మరాజు అంటే దుడ్డే బరే నాదే, నన్ను గెలిపించేదాకా నేను ఏం చేయాలంటే ఏం చెప్పలేం. కనుక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర వహించి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య తంపు పెట్టకుండా, పాలకుల మధ్య తంపు పెట్టకుండా ఇద్దరికి సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది. అప్పటిదాకా ఈ నీటి వివాదం తెగదు. నీటిలోన జ్వాలరేగ మంట ఏటులో ఆరును అన్నట్టు నీటిలోని జ్వాలరేగ ఉండవలసిన బాధ్యత కేంద్ర జలవనరుల శాఖ మంత్రిది, కేంద్ర ప్రభుత్వాన్ని. ఇద్దరి మధ్యన పంచాయతీని తెంపాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. 12 ఏళ్ళుగా తెంపలేరు. ఇంకో 12 ఏళ్ళు కొనసాగిస్తారో చూద్దాం ఏం జరుగుతుంది.